హలో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్. ఇప్పుడు ఏంటి అంటే మేడిపల్లిలో చాలా మటుకు ఈ రిపీటెడ్గా వస్తున్న కేసెస్ దొంగలు పడుతున్నారు అనేసి. సో దొంగతనం చేసే వాళ్ళకి కొంచెమన్నా దిమాగ్ ఉండాలి. నేను కొన్ని వీడియోస్ చూపిస్తా చూడండి. ఇంకో ఒక ఇల్లు వాళ్ళు బతకనీకి వచ్చినట్టు కానిస్టేబుల్ ఇంట్లోనే పడ్డారు. మళ్ళీ పోయి వాళ్ళు చూడండి. వాళ్ళు ఫస్ట్ వచ్చేసి ఇంట్లో వాళ్ళని ఉన్నారా లేదా అని చూసినారు. ఎవరు లేరు. ఇంకొకడు వస్తాడు, ఇంకొకరికి ఫోన్ చేస్తే వాడు వస్తాడు అంటే అంతా మొత్తం వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు అన్నమాట. మొత్తం ప్రీ ప్లాన్డ్గా అసలు దొంగతనం చేసే వాళ్ళకి ఎట్లా వేయాలనేసి ఒకటి ఉంటుంది. ఇంకొక అతను వచ్చినాడు, అసలు ఫేస్కి మాస్క్ వేసుకి ఏది లేదు. సో పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా వీళ్ళని పట్టుకోగలుగుతారు. కానీ చేస్తున్నారో లేదో మరి. సీసీ కెమెరా ఉందనే సీసీ కెమెరాని వాళ్ళు చూసి కూడా అలానే చేస్తున్నారు. చూసి కూడా సీసీ కెమెరా ఉంది, ఇది పోలీస్ కేసు అయితే వేరేలా అయిపోతుంది అన్న వాళ్ళకి కొంచెం కూడా వాళ్ళకి భయం లేదు అసలు. పాపం వాళ్ళ డబ్బు నగలు అన్నీ వాళ్ళ ఇంట్లో ఏమేమి ఉన్నాయో వాటిని తీసుకున్నారు. దొంగతనం చేయడానికి మనిషి ఎలా వస్తుంది? మేడిపల్లి పరిధిలో మళ్లీ దొంగల దాడి బీభత్సం సృష్టించింది. ప్రతాప సింగారంలో భారీగా చోరీ చేశారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాప సింగారం ప్రాంతంలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. ఆదివారం అర్ధరాత్రి ఓ ఎలక్ట్రికల్ అండ్ హార్డ్వేర్ షాప్ లో షట్టర్ తాళాలు పగలగొట్టి మరీ లోపలికి చొరబడ్డారు. కౌంటర్లో ఉన్న 60,000 రూపాయల నగదును, మొబైల్ ట్యాబ్ తో పాటు విలువైన సామాగ్రిని దోచుకెళ్లినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతుందని సో అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఏమయ్యేది తెలుస్తలేదు. వాళ్ళు మార్నింగ్ 10 to 11 మధ్యలోనే చేస్తున్నారంటే మన చుట్టుముట్టు మన భద్రత లేదు. 100% ఇది మాత్రం మనమే భద్రంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఏ క్షణం ఏం చేస్తున్నారో వాళ్ళని చెప్పలేకపోతున్నాం. సో అందరు జాగ్రత్తగా ఉండండి. మీ బంగారం కానీ మీ మనీ కానీ జాగ్రత్తగా దాచి ఉంచుకోండి. అందరూ జాగ్రత్తగా ఉందాం. సో మ్యాక్సిమం ఎవరి మీదైనా మనకు డౌట్ వస్తే వాళ్ళని మాత్రం విడిచిపెట్టొద్దు. వాళ్ళని గల్లీ వాళ్ళందరికీ కాల్ చేసి అయినా వాళ్ళని క్వశ్చన్ చేయడానికి ట్రై చేయండి, లేకుంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీకు ఎవరి మీదైనా డౌట్ వస్తే వాళ్ళని తప్పకుండా క్వశ్చన్ చేయండి. అందరూ గల్లీ వాళ్ళందరూ కలిసి వాళ్ళని క్వశ్చన్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం అందరి నెంబర్లు దగ్గర పెట్టుకొని మీకు ఏమైనా డౌట్ వస్తే వెంటనే కాల్ చేసి ఒకరికొకరు సహాయం చేసుకుంటే మనం కొంచెమైనా జాగ్రత్తగా ఉండగలుగుతాం. సో నేనైతే ఇదే చెప్పగలుగుతా. ఈ మధ్య చాలా కేసెస్ అవుతున్నాయి. ప్రాణాలకు కూడా ఎవ్వరు పాపం ప్రాణాలు తీయొద్దని ఎవ్వరు అనుకుంటలేరు. సో నేనైతే ఇది చెప్పదలుచుకున్నా. థ్యాంక్ యూ.